ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక ప్రకాశమానమైన క్రిస్మస్, ఒక వెలుగుమయమైన క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు భక్తుడు అంటున్నాడు. ఒకప్పుడు సౌలు హింసకుడు, దూషకుడు, దుర్మార్గుడు, హంతకుడు, మరి యేసుప్రభు యొక్క దర్శనం ద్వారానే మరి మార్పు చెందినాడు. అంటున్నాడు, ఎవడైనాను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు, పాతవి గతించాం. క్రీస్తు యేసు లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడనే మాట అది నమ్మదగిందని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఇచ్చినాడు యేసుప్రభు అంటే ధర్మశాస్త్రం కొట్టివేయడానికి కాదు, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చినానని మత్తయి సువార్త 5:17 చెప్తున్నాడు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మత్తయి సువార్త 20:28 మనం చూస్తున్నాం. అలాగే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చినానని మరి సువార్తల్లో ప్రభు చెప్తున్నాడు. దేవుని రాజ్య సువార్తను నేను మరి ప్రకటించడానికి వచ్చినానని లూకా సువార్త 4:43 చెప్తూ ఉన్నాడు. నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చాను ఈ లోకంలో అని లూకా సువార్త 19:10 సెలవిస్తున్నాడు. అవును, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండడానికి నేను వచ్చినాను అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఆ మాట మరి చెప్తూ ఉన్నాడు. అంటే ఇలాగూ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి అనేకమైన కారణాలు, కొన్ని కారణాలు మేము ముందుంచినాను. మరి ఏ కారణమైనా కానీ పాపిని పరిశుద్ధినిగా చేయడానికి, మరి మరణం నుండి జీవంలోకి దాటించడానికి, అశాశ్వతమైన ఈ లోకం నుండి నిత్యరాజ్యానికి నడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. రోగికి వైద్యుడు అవసరం, అలాగే పాపికి రక్షకుడు అవసరం. యేసు ప్రభు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు, పాపి కొరకే వచ్చినాడు. ఒకప్పుడు అంటున్నాడు, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదు, ఆ రోగికి వైద్యుడు అవసరమని. మరి ఈరోజు ప్రకాశమానమైన క్రిస్మస్, ఒక వెలుగుమయమైన క్రిస్మస్ ఒక అర్థం ఏంటి అని నేను వాక్యం నుండి ధ్యానించినప్పుడు దానికి చాలా కారణాలు పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు. యేసు ప్రభు పుట్టుకలో బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తండ్రి జకరియా ఒక పాట పాడతాడు. దాంట్లో మంచి ఒక పేరు ఆ యేసు ప్రభుకు ఆయన తన పాటలో ఇస్తున్నాడు. అదేంటంటే అరుణోదయ దర్శనం, ద రైజింగ్ సన్. చీకటిలో, అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. యేసు ప్రభు జననం ద్వారా ఏ స్టార్ హ్యాస్ రిజన్ అంటే ఒక నీతి సూర్యుడు ఉదయించడం అంటే అంధకారంలో అలమటించే ప్రజలకు, పాపములో పడి దిక్కుతోచని ప్రజలకు, చీకటిమయమైన జీవితాలకు ఒక వెలుగు ఉదయించింది. అదే క్రిస్మస్ అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే జకర్యా పాట పాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది, 79వ వచనంలో ఆఖరి భాగంలో, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. అంటే బికాస్ ఆఫ్ ద టెండర్ మర్సీస్ ఆఫ్ గాడ్, ద రైజింగ్ సన్ విల్ కమ్ టు అస్ ఫ్రమ్ హెవెన్ టు షైన్ ఆన్ దోస్ లివింగ్ ఇన్ డార్క్నెస్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్ టు గైడ్ అవర్ ఫీట్ విత్ ద పాత్ ఆఫ్ పీస్. దేవుడు లేడని చాలా సంవత్సరాలు మరి నాస్తికులకే ఒక నాయకురాలుగా ఉండి, కాలేజ్ దినాల్లో, బ్యాంక్లో పనిచేసే దినాల్లో కూడా ఐ వాజ్ ఎ ప్యూర్ ఏథిస్ట్. ఒక గొప్ప దైవజన్ని కడుపులో పుట్టి కూడా దేవుని నమ్మకుండా ఇదంతా మిథ్య అని తిరుగుబాటు చేసిన దాన్ని. కానీ యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది. నేను అది వెతకలేదు, కానీ ప్రభుయే నన్ను వెతుకుతూ వచ్చి మరి నన్ను కనుగొన్నాడు. అది కాకుండా ఆయన నా అయోగ్యతలన్నీ కూడా మన్నించి క్రీస్తు రక్తము నన్ను పాపముల నుండి, అవిధేయత నుండి విడిపించి ఈరోజు నేను అనేకులకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు వాడుతున్నాడు. దేవుడు లేడన్న నన్ను నా నోటినే మార్చేసి దేవుడు ఉన్నాడు 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 ఉన్నాడని రోజు 8 సార్లు అన్న టీవీలో ప్రకటించడానికి దేవుడు నన్ను అలా మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఏదైనా చేయగలడు. అంధకారంలో ఉండేవారు గొప్ప వెలుగు చూడబోతున్నారని 700 సంవత్సరాల ముందే యెషయా భక్తుడు 9వ అధ్యాయం యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద
వెలుగు ప్రకాశించును. క్రిస్మస్ అంటేనే వెలుగండి. అవును, కేవలం మనం కొన్ని బల్బ్స్ తగిలించి ఒక స్టార్ ఇంటి మీద తగిలించుకోవడం అది కాదు క్రిస్మస్ సంబరం. అసలైన సంబరం ఏంటంటే నువ్వు చీకటి నుండి, పాపం నుండి, అంధకారం నుండి, మరణ ఛాయ గల ఆ యొక్క స్థితిగతుల నుండి నీవు జీవంలోకి, వెలుగులోకి దాటినావంటే అదే అసలైన క్రిస్మస్. నేను గుంటూరు కారులో వెళ్తున్నప్పుడు అక్కడ క్రిస్టియన్ కాలనీలో చూశాను. ఎంత పెద్ద పెద్ద స్టార్స్ అంటే, ఇక్కడ అన్ని చిన్న చిన్న స్టార్స్, కానీ ఆ గుంటూరులో చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ అంత సైజు ఉంది. అంత పెద్ద స్టార్లు వారు మరి ఇంటి పక్కన పెడుతున్నారు. ఇంటి మీద పెట్టడం కాదు, ఇంటి పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ అంత సైజు ఉంది. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే దే నో దట్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ బ్రింగ్స్ లైట్ అండ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్. చీకటిలో, అంధకారంలో, మరణ ఛాయ గల ఆ స్థితిలో నుండి జనులను విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు చెప్పిన కొన్ని సవాలుతో కూడిన మాటలు నా జీవితాన్ని మార్చేసింది. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఇక చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి నడుచుకుంటాడని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు కానించి చెప్తున్నాడు. దానికి ముందున్న కార్యం ఏంటి అన్నప్పుడు, ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపంలో పట్టబడి యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకొని రాబడింది. అంటే యేసు ప్రభు ఆమెను చూస్తున్నాడు. ఆమె వణికిపోతుంది. అందరి చేతిలో రాళ్ళున్నాయి. ఈ పాపిని కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర చట్ట ప్రకారము మరి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి. ఇదే ధర్మశాస్త్రం యొక్క కట్టడ. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ పాపాత్మురాలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను హీ స్టాండ్స్ ఇన్ డిఫెన్స్ ఫర్ హర్. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసురుమన్నప్పుడు ఒక్కరికి కూడా దమ్ము లేకుండింది. అందరి మరి చేతిలో ఉన్న రాళ్ళు కింద పడిపోయింది. అందరూ వెళ్ళిపోయినారు, ఆమె మాత్రం నిలుస్తుంది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను. ఇక మీదట నీవు పాపము చేయకు. ఎంత అద్భుతమైన మాటలండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఈ పాపాత్మురాలైన స్త్రీతో మరి స్త్రీకి సంబంధించిన సంఘటన. తర్వాత వెంటనే 12వ వచనంలో మరి ఏమంటున్నాడు ఒకసారి చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ వెలుగులో జీవం ఉన్నది. జీవపు వెలుగు అంటే ఏంటి? ద లైట్ దట్ హ్యాస్ లైఫ్. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు అని యోహాను భక్తుడు. యోహాను ఎవరంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. హీస్ ఎ స్పెషల్ డిసైపుల్ బికాజ్ హీ ఆల్వేస్ లీన్స్ టు ద బూజమ్ ఆఫ్ జీసస్. యేసు రొమ్మున ఎల్లవేళలా ఆనుకునే శిష్యుడు ఎవరంటే యోహాను. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్లోజ్నెస్, ర్యాపోర్ట్ బిట్వీన్ జాన్ అండ్ జీసస్. యేసు రొమ్మున ఆనుకొని యేసు ఎన్ని మర్మాలు అతనితో బోధించినాడో ఆయన యోహాను సువార్త రాసినాడు. అలాగే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసినాడు. ప్రకటన గ్రంథం అనేది అసలు సాధారణ ఎవరికి అర్థం కాని ఒక గ్రంథం. అన్ని మర్మాలతో కూడి, రహస్యాలతో కూడిన గ్రంథాన్ని యోహానుకు బయలుపరిచినాడు. పరలోక మర్మాలు, మరి యుగ సమాప్తి, యేసు ప్రభు యొక్క 2వ రాకడ, ఇలాంటివన్నీ కూడా తన ప్రియ శిష్యుడైన యోహానుకు బయలుపరిచినాడు. ఈ ప్రియ శిష్యుడు చాలా దగ్గరగా యేసు ప్రభుకున్నాడు. యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు? ఇప్పుడు ఒకరి గురించి తెలుసుకోవాలంటే వారికి చాలా దగ్గరలో ఉండే వ్యక్తికి అడుగుతాం కదా, వారి పద్ధతులు ఏంటి, వారి మనసులో ఏముందని. అలాగే యోహాను అన్నీ గమనించినాడు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గమనించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈనాడు ఎన్ని జిమ్మికులు, ఎన్ని గమ్మతులు, ఎన్ని సర్కస్లు చేస్తున్నారు. దేవుని పేరట ఎన్ని మోసాలు జరుగుతుంది. అసలు వాక్యం సరిగ్గా బోధించాలి నన్ను అడిగితే. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రజలు కూడా వాక్యం వినడానికి వారి చెవులు నిక్కపొడుచుకొని ఉండాలి. ఎందుకంటే వాక్యము ఎవరు అంటే వాక్యము మరో పేరే యేసుక్రీస్తు, లేక యేసుక్రీస్తుకు మరో పేరే వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని యోహాను 1:14 ఉంది. ద వర్డ్ బికమ్స్ ఫ్లెష్. అదే పరలోక భాగ్యాన్ని, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని ఆ గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు.
క్రిస్మస్ అంటే చాలామందికి అర్థం కాదు. పిండి వంటలు, కొత్త బట్టలు, లేక బంధువుల మధ్యలో వెళ్ళి సంతోషించడం, లేక తిని త్రాగి చాలామంది పాశ్చాత్య దేశంలో పీక దాకా తాగుతారట. చాలా వడిగా వాహనాలు నడిపిస్తారంట. చాలామంది కుప్పగూలిపోతారు, చచ్చిపోతారు. యేసుప్రభు అందుకొరకు రాలేదు. యేసుప్రభు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. నీ వల్ల కాని కార్యాలు నీ చేత చేయించడానికి, నిన్ను శక్తితో నింపడానికే యేసుప్రభు వచ్చినాడు. సాతాన్ని ఎదిరించి, సాతాన్ను బంధించి, నీ కాళ్ళ క్రింద సాతాన్ను ఓడించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కనుక యేసుప్రభు వచ్చిన తీరును, లేక ఆ అర్థాన్ని, క్రిస్మస్ యొక్క అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకొని నువ్వు క్రిస్మస్ ఆచరిస్తే ఎంత దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఇక్కడ మరి అదే వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. వెలుగుమయమైన క్రిస్మస్ అని మీకు వాక్య సందేశం అందించాలని నేను ఆశపడుతున్నాను. వెలుగు అనగానే మనకు చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది కదా. లైట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. చూడండి, చిమ్మ చీకట్లో ఒక చిరుదీపం పెట్టగానే అందరి దృష్టి ఆ దీపం మీదకే వెళుతుంది. కానీ పాపం చేసేవారికి వెలుగంటే ఇష్టము ఉండదు. చూడండి, కొంతమంది రహస్య ప్రేమికులు వాళ్ళు వెలుగంటే ఇష్టపడరు. ఎందుకంటే వారు బట్టబయలు కాకూడదని డిమ్ లైట్ డిన్నర్ అంటారు. హోటల్లోకి వెళ్ళి చీకటిలో వారు మరి కలిసి పూజిస్తారు. ఎందుకంటే ఎవరు వారిని చూడొద్దని, లేక వాళ్ళ ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు, ముడతలు తన ప్రియుడు మరి చూడకూడదని ఏమో మరి నాకు తెలియదు. కానీ ఐ డోంట్ నో వై దే లవ్ డార్క్నెస్. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఎప్పుడు కూడా వెలుగు సంబంధులై ఉంటారు. దేవుని స్తోత్రం. వారి చాటుకు ఏ పని చేయరు. దే ఆర్ ఇన్ అండ్ అవుట్ ద సేమ్. అది వెలుగు యొక్క గొప్ప స్వభావమై ఉన్నది. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తుందండి. లవ్ ఆల్వేస్ గివ్స్. గాడ్ లవ్డ్ యూ అండ్ మీ అండ్ హి గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటారు కానీ ఏమి ఇవ్వరు కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయన ప్రేమించినాడు లోకాన్ని అంటే మనల్ని అందరినీ ప్రేమించినాడు. తన ఏకైక కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి అందించినాడు. ఆ కుమారుడు మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపి పరలోకం వదిలి అంటే దివి నుండి భువికి ఆయన తను తాను మరి దాసుని రూపము ధరించి లోకానికి వచ్చినాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడు. సిలువ మరణం పొందినాడు. చూడండి, పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ చాలా అవసరం. రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదని వాక్యంలో ఉన్నది. కనుక తన రక్తాన్ని మనందరి కొరకు మరి సిలువ మీద చిందించడానికి, అంటే ప్రతి పాపం నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు అలాంటి ఆ మానవ అవతారిగా తండ్రికి విధేయత చూపుతూ ఉన్న భాగ్యం మొదలుపెట్టి లోకానికి వచ్చినాడు. అంటే యేసు ప్రభువు మరి కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలని పౌలు అంటున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు ప్రేమ మీలో ఉండాలి అని సెలవిస్తున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో మీకు ఒకటి చెప్పాలి. ట్రూ లైట్ జీసస్. ఆయన స్వభావాలు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఆయనలో ఎంత తగ్గింపు ఉంది, ఎంతగా ఆయన రిక్తుడైపోయినాడు. ఆయన సమస్త వైభవాన్ని కోల్పోయినాడు. కానీ తండ్రి అయిన దేవుడు తనకు అన్ని నామముల కంటే పైనామాన్ని ధరింపజేసినాడు. దేవునికి స్తోత్రం. ఆ నామములో ఏ కార్యమైనా జరుగుతుంది. ఈ నామము ద్వారా దయ్యములు వదిలిపోతుంది. యేసునామం ద్వారా స్వస్థత కార్యాలు జరుగుతుంది. యేసునామం ద్వారా మరి నీ అవసరతలు తీరిపోతుంది. అంటే అన్ని నామముల కంటే పైనామం. ఇది నేను సాక్షాత్తు నా జీవితంలో అనుభవించినాను. నా సేవా జీవితంలో కూడా యేసు పేరట ప్రార్థన చేస్తే వెంటనే విడుదల. వంగి కృంగి నలిగి ఇక ఆత్మహత్యనే శరణం, ఇంకా మార్గము లేదు. అలాంటి వారికి మరి దేవుని వాక్యం అందించి తల మీద చేతులు పెట్టి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారి సమస్యలు విడిపోవడం, వారు తిరిగి నూతన ఒక అనుభవాన్ని, సంతోషాన్ని, అనుభూతిని పొందడం కన్నులారా రోజు చూస్తూ ఉంటాను. అందుకే నేను ఈ మార్గంలోకి వచ్చిన. మా నాన్నగారు గొప్ప దైవజనుడని, మా అమ్మ గొప్ప సేవకురాలని రాలేదు.
ఐ హావ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ జీసస్ ఈజ్ ద రియల్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. యేసు ప్రభును మరి ఈ లోకానికి తండ్రి అనే దేవుడు అనుగ్రహించినాడు. 17వ వచనం చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. 19వ వచనం గమనించండి, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవి అయినందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి, క్రియలు చెడ్డవైతే నువ్వు వెలుగును ప్రేమించవు. ఎప్పుడు నాకు ఒక ప్రశ్న ఉండేది, ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరికింది. క్రైస్తవులు ఏం తప్పు చేసినారని వాళ్ళను హింసిస్తారు. సత్య సువార్త అందిస్తే వాళ్ళు ఎందుకు ఇన్ని శ్రమల పాలు కావాలి? నీతిమంతులు ఎందుకు కష్టపడాలి? దేవుని పేరట సేవ చేస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇవన్నీ నాకు ఎప్పుడు మనసులో ఒక ప్రశ్నగా ఉండింది, కానీ ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ నాకు దొరికింది. మనుషులు వెలుగును ప్రేమించరు, ఎందుకంటే వారి క్రియలు ఎలాంటివంట? చెడ్డవి. చీకటిలోనే చెడు కార్యాలు చేయాలని మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు. ఆ చైన్ స్నాచింగ్ చేయడం అక్రమం అన్నమాట. తర్వాత అత్యాచారాలు కూడా జరగడం, కొట్టుకోవడం, చంపుకోవడం. చూడండి, లోకము మనల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మనం వెలుగు సంబంధులమైన దేవుని బిడ్డలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ వరల్డ్ హేట్స్ us. మనకంటే ముందే మన ప్రభువును ద్వేషించిన లోకం. వెలుగును వారు సహించలేరు. వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. 20వ వచనం చూడండి, యోహాను 3:20, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వాడు వెలుగునొద్దకు నువ్వు ఎన్ని ప్యాంప్లెట్ ఇచ్చినా, పోస్టర్లు పెట్టినా వానికి ఇష్టం లేదు వెలుగులోకి రావడానికి. ఎందుకంటే వాడు చీకటిని ప్రేమిస్తున్నాడు. చెడు కార్యాలు చేసేవారు, వారి క్రియలు చెడ్డమైనందున వారు చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు, వెలుగును ద్వేషిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకము వెలుగును ద్వేషిస్తుంది, ఆ దాంట్లో పెద్ద వింత లేదు అని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 18-19 వచనాలు నేను చదువుతున్నాను. లోకము మిమ్మును ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఏదో పెద్ద వింత కాదు. క్రైస్తవులు యేసు నామం పేరిట హింసలు అనుభవించడం కొత్తేం కాదు. ముందే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరువాడు ఈ లోకంలో శ్రమల పాలవుతాడు, హింస పొందుతాడని. అంటే సచ్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అఫేర్స్. లోకంలో పాపం నిండిపోయింది, వక్రజనం, అక్రమము విస్తరించిపోతుంది. మనము చిరుదీపాల్లాగా ఉన్నాము అన్నమాట. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు, మీరు వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంత ఇష్టమో నా బైబిల్ చక్కగా పట్టుకోవడానికి. ఎవరైనా ఫోటో దిగమంటే నేను నా బైబిల్ వెతుకుతాను. అబ్బో, ఇదే నన్ను గొప్ప చేసింది, ఈ వెలుగే కదా నన్ను పాపం నుండి విడిపించింది, ఈ వెలుగే కదా నన్ను సత్య మార్గంలో నడిపించింది, ఈ వెలుగే కదా నేను ఆత్మహత్య చేసుకుందాం అన్నప్పుడు నాకు జీవం పోసి నిలబెట్టి అనేకులకు జీవం ఇవ్వడానికి నన్ను ఈరోజు వాడుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది వెలుగు. ఈ వెలుగులోకి నువ్వు రాకుండా ఉండి ఎన్ని క్రిస్మస్లు సంబరంగా జరుపుకున్నానని తృప్తిపడినా లాభం లేదు. పండుగ కాదు, అది దండగా అయిపోతుంది. మీరు పండుగ అని ఎన్ని పోరాటాలు కదా, కొత్త బట్టలు కావాలి, 4 వరుసల గొలుసు కావాలి, ఆ పట్టు బట్టలు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువును ఆరాధించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వర్షిపింగ్ జీసస్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ యూ. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టినారండి? నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను ఒంటరిగా ఉండి, అసలు నన్ను ఇంతగా ఎవరు ప్రేమించినారు? ఈ లోకంలో అంతా డోకా ప్రేమలే కానీ స్వచ్ఛమైన ప్రేమ, యేసు ప్రభు ప్రేమ, అంతవరకు ఉండే ప్రేమ, అంతంత మాటకు కాదు, నిరంతరము ప్రేమించే మరి ప్రభు మనకున్నాడు. ప్రాణం పెట్టిన ప్రేమ. ఎవరు పెట్టారు ప్రాణం? ప్రేమోన్మాదులు ప్రాణం తీసేస్తారు. నిన్ను ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే కొద్దిగా ఎక్కువ అలర్ట్గా ఉండు, ఎందుకంటే ఆ ప్రేమనే ఈర్ష్యగా మారిపోతుంది.
ప్రేమ మరణమంత బలవంతమైందంట, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందట. అందుకే ఈ లోక ప్రేమలు అంతంత మట్టుకే, అంతము వరకు ఉండేది యేసు ప్రేమ. వాడని వీడని ప్రేమ. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా ప్రేమ నిన్ను విడిచిపోదు, నిన్నెన్నడూ విడువను, నిన్ను నేను ఎన్నడూ ఎడబాయను అని సెలవిచ్చిన ప్రేమ. దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరి యేసు ప్రభు వెలుగుమయంగా మన మధ్యలో ఉన్నాడని. మన మధ్యలో ఉన్నాడు. వెలుగు సమస్తాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకే వెలుగును ప్రేమించరు, వెలుగునొద్దకు రారు అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఇలాగూ వివరిస్తున్నాడు ప్రభువును. చూడండి 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, మనుషులకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యమై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, మరి ఆ వాక్యము వెలుగై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు ఈ లోకంలో ఏ యుగ పురుషులు కానీ దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు ఎవరు చెప్పని మాటలండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరన్నారు? ఒక్కరిని చూపెట్టండి నాకు. నో వన్ హ్యాడ్ ద గట్స్ టు డిక్లేర్ ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, ఇలాంటి గంభీరమైన మాటలు మరి ఏ వ్యక్తి, ఏ యుగ పురుషుడు, ఏ దేవుడు అనేవాడు పలకలేదు. అది బాగా మన హృదయంలో నాటుకోవాలి. ఇక్కడ మరి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. టీవీ పరిచర్య నేను 2007లో ఆరంభించాను. ఏం పేరు పెట్టాలి అని ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాటలు. యేసుప్రభు అంటాడు, అందరూ నన్ను విడిచిపోతున్నారు, మీరు కూడా నన్ను విడిచిపోతారంటే పేతురు ఒక మాట అంటాడు, నిత్య జీవపు మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? వేర్ విల్ వి గో లీవింగ్ యూ? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. నీవు దగ్గర జీవం ఉన్నది, నీ దగ్గర వాక్కు ఉన్నది, ఆ వాక్కులో జీవం ఉన్నది, ఆ వాక్కులో వెలుగుంది. నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం? అప్పుడే నాకు తట్టింది. టీవీ పరిచర్య దేవుడు నాకు ఇస్తే తప్పకుండా జీవపు మాటలని పెడతామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవపు మాటలు ప్రతి ఇంటిలో కూడా అది మారుమ్రోగుతూనే ఉంది. దేవునికి ఘనత మహిమ నేను చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. నా జీవితం ధన్యమైంది. ఎందుకంటే నిత్య జీవపు మాటలను ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి పగళ్ళు అందించడానికి దేవుడు తన దాసురాలైన నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంటే ఇదంతా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. క్రిస్టియన్స్ అంటే మైనారిటీ అంటారు. అసలు నాకు చాలా సంతోషం. దేవుడు నాకు అర్థం చేశాడు. పరిశుద్ధ హోలీ స్పిరిట్ ప్రాంప్టెడ్ మీ, హీ మేడ్ మీ అండర్స్టాండ్ వై వీఆర్ కాల్డ్ మైనారిటీ. అవును, చాలు కదా. ఎంత చీకటినైనా తరిమి కొడుతుంది చిరు దీపం. ఒక చిన్న దీపం ఎంత చీకటిని తరిమి కొడుతుంది. ఒకసారి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అవును, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని సెలవు ఇచ్చినాడు. ఎంత పెద్ద వంటకమైనా, ఎన్ని అండలు పెట్టి వంటకం చేసినా తట్టడి ఉప్పు అయితే వేయం కదా, ఆ వంటకానికి సరిపోయిన ఉప్పే వేస్తాం. అందుకే మనల్ని మైనారిటీ అంటారు. మనము పెద్ద వంటకానికి కూడా మరి చిన్నగా ఉన్నా కానీ శ్రేష్టమైన ఆశీర్వాదంగా మనం మారిపోతాం. ఆ మొత్తం వంటకానికి రుచిస్తున్నాం, అంటే నిలువ పెడుతున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉప్పుకి ఎన్నో సుగుణాలు ఉన్నాయి కనుక ఇవి మనం గ్రహించాలి సత్యాలను. ఇక్కడ మరి 6వ వచనం చూడండి, దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇది రాసింది శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి అంటున్నాడు, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం. యోహాను ద ఫోర్ రన్నర్ ఆఫ్ ద మెస్సయా ఏమంటున్నాడంటే, ఇదిగో నా వెనుక ఒకడు వస్తున్నాడు, అతని చెప్పుల వారును విప్పుటకు నేను యోగ్యుడను కాను. నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసము ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఫలింపని ప్రతి చెట్టున
గొడ్డలి పదును చేయబడి ఉందని యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్, అదర్వైజ్ ద యాక్స్ ఇస్ అట్ ద రూట్. ఇక గొడ్డలిగా వెతుక్కునే అవసరం లేదు ఎక్కడుంది గొడ్డలి అని. ఆ గొడ్డలి ఎక్కడో లేదు, వేరు దగ్గరే ఉంది. నువ్వు ప్రభు కొరకు ఫలించాలి. ఎన్ని క్రిస్మస్లు దాటిపోతుంది, దీనివల్ల ఏం ప్రయోజనం? క్రిస్మస్ వచ్చింది, పిండి వంటలు తిన్నావు, మరి చికెను మటన్ ఎక్కువగా తిన్నావు, బిర్యానీలు తిన్నావు, ఆయాసపడుతున్నావు. ఎందుకు వచ్చింది బాధ? కొద్దిగా తక్కువ తిను, కొద్దిగా ఎక్కువ ప్రభు కొరకు పనిచేయి. ఎందుకంటే అతిగా తిండిపోతుతనంతో సోమరితనం వచ్చేస్తుంది, సోమరితనంతో నిద్రమత్తు వచ్చేస్తుంది. మరి నిద్రమత్తుతో ఏ పని చేయవు. నీ వలన ప్రభువుకు ఏమి ఘనత? కాబట్టి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమాట. మరి యేసుప్రభుని గురించి ఎంతమందికి చెప్పినావు? క్రిస్మస్ అంటే యేసుప్రభు మొదటి రాకడ. యేసుప్రభు ఇప్పుడు రెండవసారి రానై ఉన్నాడు. ఈ మొదటి రాకడ గురించి కూడా చాలామందికి తెలియదు. ఇంకా రెండవ రాకడలో ఎంతమంది ఎత్తబడుతారు? నేను అదే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ద ఫస్ట్ కమింగ్ ఇట్ సెల్ఫ్ పీపుల్ ఆర్ ఇగ్నరెంట్, దే డు నాట్ నో. బట్ వాట్ అబౌట్ ద సెకండ్ కమింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇమినెంట్? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. సిద్ధపాటు ఉందా? కనీసం మనం ఇతరులకనే చెప్తున్నామా? డూ వీ హ్యావ్ ద మర్సీ ఆర్ ద కైండ్నెస్ టు టెల్ అబౌట్ జీసస్ టు సమ్ పీపుల్ అట్లీస్ట్? కనుక ఫలింపకుంటే ప్రమాదమే. నువ్వు ఫలించాలి ప్రభు కొరకు. ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ఇలాంటి సందర్భాలు నీవు వచ్చి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీ హృదయం నిండుగా గైకుంటున్నావు, కానీ దాన్ని ఫలించుకుంటే చాలా ప్రమాదం. ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి పంపిన ఒక మనుషుని ఎరుగుదును. అతడు ఒక మనుషుడే, అతని పేరు యోహాను, దేవుని యొద్ద నుండి పంపబడినాడట. ఎ మ్యాన్ సెంట్ బై గాడ్. అతను మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మరి మనం ఈ వెలుగును గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నామా? ఈ వెలుగును గూర్చి నువ్వు ఇతరులకు, అన్యులకు సాక్ష్యం ఇస్తే నీ ఎన్ని జీవితాలు మారిపోతుంది. హౌ బ్లెస్సెడ్ యూ బికమ్. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో ఎంతోమంది ప్రభు వెలుగు దగ్గరికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా కష్టమంతా మర్చిపోతాను. కన్న తల్లి బిడ్డను చూసి మురిసిపోతుంది కదా, పడిన నొప్పులన్నీ చిటికలో మాయమైపోతుంది. అలాగూ అంటే ఎంతోమంది ప్రభు యొక్క వెలుగు తట్టు ఆకర్షింపబడినట్టు, నాకు ఇక జీతం ఎందుకు, నాకు ఎందుకు ఇంకా డబ్బులు ఎందుకు, అబ్బా ఒక్క ఆత్మ సర్వలోకం కంటే విలువైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ మచ్ యు ఆర్ స్ప్రెడింగ్ దిస్ లైట్. చూడండి, దీపస్తంభం అక్కడ ఉంటే అది అక్కడనే వెలుగు కాదు, దాని వెలుగు చాలా దూరం వరకు వెళ్ళిపోతుంది కదా, వెలుగు చాలా దూరం వరకు వెళ్ళిపోతుంది. క్యాండిల్ లైట్ సర్వీస్ మనం ఎందుకు చేస్తాం? అర్థం లేని సర్వీసులు ఏం చేయకండి. మీరు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి పక్కన వాళ్ళకి అంటిస్తూ ఉంటారు కదా, అది కొద్ది క్షణాల్లో హాల్ అంతా లేక ఇలాంటి ప్రదేశం అంతా వెలుగుమయమైపోతుంది. ఎందుకు అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఇచ్చిన వెలుగు నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు. ఆ వెలుగు నువ్వు ఎత్తి పట్టుకోవాలట, అది ఇతరులకు అందించాలి. ఆ వెలుగు, దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నీవు నేను కూడా ఈ లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. యేసుప్రభు అన్నాడు, మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ మాట నాకు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగుండను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అలాగే నేను వెలిగింపబడినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ గాట్ ఎన్లైటన్. ఎందుకంటే ఐ వాజ్ లీడింగ్ సచ్ ఏ హోప్లెస్ లైఫ్. అంటే దేవుడు లేడు, ఇంకేమున్నది, అంత వట్టిదే, అంత శూన్యము, అంత ఎవరిని నమ్మకపోయేదాన్ని, నేను ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. అండ్ ఎవరిని నా పేరు ఎవరైనా అడిగినా కానీ నాకు కోపం వచ్చేది. వై దే నీడ్ మై నేమ్. అదే అనమాట. అలాంటి జీవితాన్ని దేవుడు పెనం మీద రొట్టెను తిప్పేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఐ వాజ్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే దట్ ఓన్లీ జీసస్ క్యాన్, ద లైట్ ఆఫ్ జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ డార్క్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలుగుస్తుంది. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ నిజమైన వెలుగులోకి రావాలి. ఇంకా ఇక్కడ
యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే దీనదాసురాలుగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మీ వశంలో ఉంది. మరుక్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మనం నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి ఆయన పిలిచినాడు. నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? యేసు రక్తమే కదా ప్రతి పాపం నుండి నిన్ను విడిపిస్తుంది. యేసు దేవుడని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కనుక పేతురు తన పత్రికలో అంటాడు, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగంట. ఈ వెలుగు మరి ఎలాంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. అంటే ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ లైట్. చీకటి నుండి అంధకారం, ఒకప్పుడు పాపివి, ఒకప్పుడు నిరాశ నిస్పృహలతో ఉండేవాడవు, ఒకప్పుడు అవిధేయుడవు దేవునికి, చీకటిమయమైన బ్రతుకుల నుండి నీవు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించబడినావు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఊరుకుండడం లేదు. దావీదు భక్తుడు, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లిపోతుంది. హల్లెలూయా. మరి నేను దేవుని చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహంగాను ఏర్పరచబడిన వంశముగాను దేవుని విలువైన సొత్తు అయిన ప్రజలుగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి నన్ను ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెట్టి నన్ను పిలిస్తే నాకైతే నేను లోపల నవ్వుకుంటాను అన్నమాట. లెట్ ఆల్ ద గ్లోరీ గో టు గాడ్, బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎందుకంటే మరి శూన్యంలో నుండి ఒక ఆకారం వల్ల నా జీవితాన్ని ప్రభువు వెలుగు మార్చేసిందని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూడండి. జాన్ 12:46, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఇంకా నువ్వు వెలుగునే ప్రేమిస్తావు, ఇంకా చీకటితో నీకు పని లేదు. వెలుగుకు చీకటికి ఏమీ పొత్తు అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? నువ్వు వెలుగులో ఉన్నట్టే ఉండి చీకటి కార్యాలు చేస్తే నువ్వు అటు ఇటు లేకుండా నీవు నశించిపోతావు. కాబట్టి చీకటి క్రియలను విసర్జించి నిర్జీవ క్రియలను స్వస్తి చెప్పి నీవు వెలుగు సంబంధి వలె నడుచుకోవాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరంగా ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరొక దైవ సేవకురాలుగా మరి మీకు మనవి చేసేది ఏంటంటే, వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. సమయమును సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అవును, దేవునికి ప్రీతికరమైన కార్యాలు మీరు చేయాలి. మీరు వెలుగు సంబంధుల వలె నడుస్తూ వెలుగు కార్యాలు మీరు చేయాలి. మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి. ఎవరైతే అనేకులను నీతి మార్గాల్లో నడిపిస్తారో వారు ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారట. మౌను అనేకులను ప్రభు తట్టు త్రిప్పేవారు నిరంతరం మెరిసే తారల్లాగా ఉంటారని వాక్యంలో ఉన్నది. ఎంతోమంది నశించిపోతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ పెరిషింగ్ ఎవ్రీడే. వాట్ ఆర్ వీ డూయింగ్? మనం క్రైస్తవులం అంటాం, మనం వెలుగు సంబంధులం అంటాం, మనల్ని రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, కొన్నాడు మనల్ని అని ఎన్నో పాటలు పాడతాం. కానీ వాట్ ఈస్ ద యూజ్ ఇఫ్ నో వన్ ఈస్ కమింగ్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ యూ? నీ వలన ఒక్క ఫలం కూడా లేదు, ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి రాకుంటే నీ జీవితం అంతా ఎంత నిష్ఫలమైనది. ఫలము లేని చెట్టును చూసినప్పుడు యేసు ప్రభు కోపం వచ్చిందండి. యేసు ప్రభుకు ఎప్పుడెప్పుడు కోపం వచ్చిందని ఒక రీసెర్చ్ చేశాను నేను. ఎప్పుడెప్పుడు వెన్ డిడ్ జీసస్ గెట్ యాంగ్రీ? హీ గాట్ యాంగ్రీ వెన్ ద టెంపుల్ వాజ్ ఇన్ డిజార్డర్. ఆలయము శుద్ధిగా లేనప్పుడు ఆలయ శుద్ధి కొరకు కొరడా పేని అక్కడ మరి వారిని బల్లను పీటను పడద్రోసి అక్కడ క్రయ విక్రయం చేసేవారిని కొట్టినాడని కూడా వాక్యంలో ఉన్నది. కానీ అంత కోపం వచ్చింది. వెంటనే ఆ కోపం నిమిషం మాత్రమే,
వెంటనే రోగులను స్వస్థపరిచినాడు. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని ఆయన బాగు చేసినట్టు కూడా వాక్యంలో ఉంది. మరెప్పుడు యేసు ప్రభువుకు కోపం ఇచ్చింది అని నేను చూసినప్పుడు, నిష్ఫలమైన ఒక చెట్టును చూసినప్పుడు భలే కోపం వచ్చేసింది. ఆయన పండ్లు వెతక వచ్చినాడట అంజూరపు చెట్టు దగ్గర, ఆకలిగా ఉన్నాడు. ఇది శిలువ మరణానికి ముందు జరిగిన కార్యం. హీ వాజ్ హంగ్రీ. హీ కేమ్ టు ద ట్రీ ఫర్ సీకింగ్ ఫ్రూట్స్. ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి పండ్లు వెతక వచ్చినప్పుడు ఉట్టి ఆకులే, గుబురు గుబురు ఆకులు. కొన్ని జీవితాలు ఇలాగే ఉంటుంది. పైన పఠారం, లోన లొటారం, ఏమీ లేదు. పైన చాలా గంభీరంగా కనబడతారు. ఎవరినైనా మంచి మార్గంలో నడిపించారా అంటే ఎవరూ లేరు. వారు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి, వారి ఇండ్లు వాకిండ్లు కట్టుకోవాలి, మేము గొప్పవారుగా ఉండాలి. ఉప్పు కరిగిపోతుందండి. ఉప్పు వంటకంలో వేస్తే అన్ని కూరగాయలు అంటాయంట నేనున్నా 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 అని. మునగకాయలు వేసి నేనున్నా, వంకాయలు వేసి నేనున్నా అంటది. సాంబార్ మసలేటప్పుడు ఉప్పు కనబడదు. ఉప్పు వలె కరిగిపోవాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. నీకెందుకు ప్రశంసలు, ఎందుకు నీకు మరి పొగడతలు? ఇదే నేను సవాల్గా అడుగుతున్నాను. నీకెందుకు అసలు డబ్బు? ఈ దినాల్లో సేవ చేసే వాళ్ళని చూస్తే నేను చాలా గట్టిగా ఏడుస్తాను కొన్నిసార్లు. మా గుండె పగిలిపోతుంది. ఎందుకంటే డబ్బు 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 అనే గుండె కొట్టుకుంటుందా ఎప్పుడు? నశించి ఆత్మల గురించి చింత లేదే. యేసు ప్రభువుకు అంగీకారమైన సేవలు మనం చేస్తున్నామా? యేసుకి ఎంత కోపం వచ్చింది. వట్టి ఆకులు ఒక్క పండు లేనప్పుడు శపించినప్పుడు అది వేర్ల మట్టుకు ఎండిపోయిందంట. ఇట్ వాజ్ డ్రైడ్ అప్ టు ద రూట్స్. అంటే అంత కోపం. దేవుని ఉగ్రతను మనం తట్టుకోగలుగుతామా? అదే ఈరోజు ప్రశ్న. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ పోయింది, కానీ నువ్వు చేసింది ఏంటి, ఒరిగిందేంటి? అంటే ఎంతమందికి యేసు ప్రభు వెలుగని, ఆయన నీ సమస్యలకు పరిష్కారని, ఆయన నీ పాపములన్నింటినీ క్షమిస్తాడని, ఈ లోకం అశాశ్వతమని, శాశ్వతమైన లోకానికి నిన్ను ఆయన వారసునిగా చేస్తాడని, నీ చేసిన అతిక్రమాలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా కడగబడుతుందని ఈ సత్య సువార్త మనం ఎంతమందికి చెప్తున్నాం? అవును, క్యాండిల్ లైట్ సర్వీస్ చేసేటప్పుడంతా ఈ గుండెలో మీకు ఈ ముద్ర వాక్యం ఉండాలి. నేను లోకానికి వెలుగై ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగులో జీవం ఉండింది. ఆ వెలుగు అంధకారములో, మరణఛాయలో, చీకటిలో ఉండే ప్రజలకు అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి అరుదించినాడు. కాబట్టి ఆ వెలుగు పొంది ఆ వెలుగులో నువ్వు నడుచుకోవాలి. అనేకులను ఆ వెలుగు మార్గంలోకి నడిపించాలి. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ సంబరాల్లో మీరిచ్చిన వాక్యాన్ని నేను వారికి వినిపించినాను. ఎంత అంధకారం, ఎంత ఘోర దుర్మార్గం, అక్రమం, అవినీతి, అత్యాచారాలు, నైనా దుష్కార్యాలు, దుర్మార్గముతో నిండిన, మాలిన్యంతో నిండిన, పాపంతో నిండిన లోకంలో మమ్మను పెట్టినావు తండ్రి. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావని సెలవిచ్చిన దేవుడు. ప్రభువా ఆ వెలుగును ఇతరులకు అందించడానికి సహాయం దయచేయండి. మా గృహాల్లో ఇంకా రక్షణ పొందని వారు, మా బంధువుల్లో ఇంకా రక్షణ వెలుగు లేని వారు అయినా ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేసి, నువ్వు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చినావు అనే సత్యాన్ని మేము గమనించి అటువైపు మేము సాగిపోవడానికి సహాయం దయచేయండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుందన్నావు. నేత్రాశ, జీవపు డంబము, లోకాశలు, శరీరేచ్ఛలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందన్నావు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభువా నీ వాక్యమే మా పాదానికి దీపం, అది మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు ప్రతి హృదయంలో నాటుమని, టీవీ ద్వారా వింటున్న వారిని కూడా లోకానికి వెలుగుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.